మరోవైపు జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో సంచలనం వేపిన ఇద్దరు విద్యార్థుల డెత్ మిస్టరీ వీడింది. విషసర్పాల కాటు వల్లే ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్టు తేలింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా పాత భవనాలను కూల్చేసి శిథిలాలను తొలగించింది. శిథిలాల కింద తొలగింపు సందర్భంగా 5-6 విషసర్పాలు బయటపడ్డ విషయం టీ న్యూస్ లైవ్లోనే అందించింది. మరోవైపు సర్కారు మాత్రం పెద్దాపూర్ ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంది. ఘటనపై సమగ్ర విచారణ జరపకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. మరోవైపు వరుస మరణాల తర్వాత పెద్దాపూర్ స్కూల్కు తమ పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో గురుకులాల విద్యార్థుల డెత్ మిస్టరీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. రైట్, గురుకులాల్లో వరుస ఘటనలు జరుగుతున్న దృష్ట్యా మరి గత నెల మెట్పల్లి పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు నెల 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరి దానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగిందనేది నెల 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తెలియలేదు. మరి ఆ విద్యార్థుల మృతి పట్ల ఎవరు బాధ్యత వహిస్తారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు, అసలు ఏంటి కారణం, ఫుడ్ పాయిజన్ కారణమా లేక విషపూరిత పాములా లేక ఇటు ఫుడ్ పాయిజన్ కారణమా తేలాల్సి ఉంది. మరి ఈ క్రమంలో మన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దీని కారణం ఏంటో అధికారులు కానీ ఎవరు కానీ వెల్లడించలేరు. ఈ ఘటన జరిగిన తర్వాత విద్యార్థి మృతి అనంతరము దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో పాటు మరొక వ్యక్తిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. అనంతరం మరుసటి రోజే ఒక కేర్ టేకర్ను నియమించి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు తప్ప ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. అసలు ఘటన కారణం ఏంటో కూడా చెప్పలేదు. అయితే ఈ క్రమంలో మన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇద్దరు విద్యార్థుల మృతికి సంబంధించి ఆ రోజు వారు అస్వస్థతకు లోనైన తర్వాత దాదాపు అర్ధరాత్రి 2 తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. 4-5 గంటల ప్రాంతంలో వారు ఒక విద్యార్థి అస్వస్థతకు లోనట్టు గుర్తించి ఘనాదిత్య అది ఏంటి కారణం కనుక్కునే ప్రయత్నం చేయగా ఆసుపత్రిలో యాంటీ పాలివీనం అనేటువంటి ఒక ట్రీట్మెంట్ను కొనసాగించారు. ఇది కేవలము విద్యార్థులు కానీ ఎవరైనా కూడా పాము కాటుకు గురైనప్పుడు మాత్రమే ఇటువంటి ట్రీట్మెంట్ అందిస్తారని మనకు స్థానికంగా ట్రీట్మెంట్ అందించినటువంటి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వైద్యులు అలాగే దీనికి సంబంధించిన విషపూరిత పాములు కరిచినటువంటి సందర్భంలో ఏం జరుగుతుందనేది చెప్పినటువంటి సందర్భం. అలాగే అయితే మనకు మరొక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కొద్దిమంది డాక్టర్లు వెల్లడించారు. ఈ యాంటీ పాలివీనం అంటే ఆ విద్యార్థికి 2 గంటలకు ఏదో విషపూరిత కీటకం కుట్టిందని భావించిన పక్షంలో ఆయన సాధారణంగానే పడుకున్నాడు. కానీ ఆ తర్వాత గంటకు కడుపు నొప్పి రావడము, ఓ గంటకు వాంతులు రావడము, మరికొద్దిసేపటికి తలనొయ్యడము, దాదాపు 4 గంటల తర్వాత వెన్నుకు సంబంధించి ఇబ్బంది కావడం, ఇటువంటి అంశాలు జరిగాయి. అయితే గుడ్ నైట్ కిల్లర్స్గా పేరున్నటువంటి కట్ల పాములే ఈ ఘటనకు కారణంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 ఘటనల తర్వాత కోలుకున్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వం ఇద్దరు విద్యార్థుల మృతి తర్వాత కోలుకుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పురాతన భవనాలను శిథిలాల్లో ఉన్నటువంటి భవనాలను కూల్చేటువంటి ప్రయత్నంలో 10ల సంఖ్యలో పాములు బయటపడ్డాయి. 10ల సంఖ్యలో పాములను విషపూరితమైనటువంటి సర్పాలతో పాటు కట్ల పాములు కూడా అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది చంపివేయడం జరిగింది. చిన్న పాము పిల్లలతో పాటు పెద్ద భారీ పొడుగున్నటువంటి విషసర్పాలను కూడా ఆ రోజు చంపడం జరిగింది. అదంతా కూడా మనం ఇప్పటికే ఒకసారి లైవ్లో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ రకమైనటువంటి ఘటనతో ఇప్పటి వరకు తల్లిదండ్రులు విద్యార్థులు అయితే ఇంకా తీవ్ర ఆందోళన ఉన్నారు. స్కూల్కు వెళ్దామంటే భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఈ విద్యార్థుల సౌకర్యార్థం, ఎందుకంటే 40-50 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే ఎంతో ఫేమస్, ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలో అధునాతన భవనాన్ని కూడా నిర్మించింది. కానీ కేవలము మౌలిక వసతులు లేని కారణంగా ఇప్పటికీ ఆ భవనము నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు మొన్న ఈ ఘటన తర్వాత దాంట్లోకి విద్యార్థులను తరలించేటువంటి యత్నం చేస్తున్నప్పుడు కూడా చాలామంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా తర్జన పడుతున్నారు. ఎందుకంటే తమ పిల్లల పరిస్థితి ఏంటి, నిరుపేద విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టుంటారు. అయితే ఈ ఘనాదిత్య మెట్పల్లి పట్టణానికి చెందిన వ్యక్తి కాగా అనిరోధు ఇటు రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అదే రోజు కేటీఆర్ గారు అంటే ఈ ఘటన తర్వాత కేటీఆర్ గారు వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. ఆ రోజు వారు చెప్పినటువంటి బాధ, ఒక తల్లి తరులకు జరిగినటువంటి గర్భశోకం ఏంటో
క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అసలు కారణం ఏంటో చెప్పట్లేదు. విద్యార్థికి ఫిట్స్ వచ్చాయని చెప్తున్నారు. కానీ ఫిట్స్ వస్తే అప్పటికప్పుడే ఎలా మరణిస్తారు, దానికి సంబంధించి ఎన్నో అంశాలు ఉంటాయి. కేర్ టేకర్ ఎట్టిపోయారు, ఇలా ఎన్నో అంశాలు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనల తర్వాత, ఈ 2 ఘటనల తర్వాత జిల్లా కలెక్టర్ స్వయంగా వీళ్ళతో మీటింగ్, పేరెంట్స్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మీ పిల్లల్ని పంపండి, మేము జాగ్రత్త వహిస్తామని చెప్పినప్పుడు కూడా ఏ ఒక్కరు పంపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఈ 2 ఘటనలు జరగడము, వరుసగా పాములు కనిపించడం, ఇప్పటికీ పాములు ఉండడము, శివారు ప్రాంతం కావడము, అంటే ఇప్పటికి కూడా ఒక బాత్రూమ్, అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అర్ధరాత్రి అపరాత్రి బాత్రూమ్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 500 మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి చీకట్లో. మరి అప్పుడు ఏ విషపురు పాము ఈ చల్లగాలిలో తిరుగుతుందో తెలియని పరిస్థితి. చుట్టుపక్కల పూర్తిగా ఇంత పెద్ద క్యాంపస్లో పొలాలు ఉండడము, అధునాతన భవనం నిర్మించినప్పటికీ దానికి మౌలిక వసతులు లేని కారణంగా దాదాపు 9 నెలల నుంచి సౌకర్యాలు కల్పించకపోవడం లాంటి అంశాలు ఇటు పేరెంట్స్ని కావచ్చు, అలాగే విద్యార్థులను బాధిస్తున్నాయి. ఈ ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా పరిశీలించారు. పేరెంట్స్తో మాట్లాడితే ఆ రోజు కూడా ఖచ్చితంగా ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా తమ విద్యార్థులకు భరోసా ఇస్తేనే వస్తాం, ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. తాము ఆదుకుంటామని ఒక మాట చెప్పారు. ఆ తర్వాత కూడా అదే రోజు వీళ్ళు జగిత్యాల పెద్దాపూర్ గురుకులంకి వచ్చిన తదనంతరమే జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఉన్నటువంటి మరొక జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో 5 విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు లోనై జగిత్యాల జిల్లాకు హుటాహుటిన తరలిస్తే వారికి ఆక్సిజన్ ద్వారా ట్రీట్మెంట్ అందించి వాళ్ళనైతే కాపాడగలిగారు. ఇది కూడా పేరెంట్స్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అసలు తమ పిల్లలకి ఏం జరిగిందో తెలియదు, కేవలం మీ పాపకు జ్వరం వచ్చింది త్వరగా రావాలని కోరారు తప్ప ఇంత పెద్ద సిచ్యువేషన్ కూడా సీరియస్గా తీసుకోకుండా మెల్లిగా చెప్పారు. తమకు తీవ్ర ఆందోళనకు గురయ్యామని కూడా అటు పేరెంట్స్ మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఇన్ని అంశాలు, ఈ 2 ప్రధాన అంశాలు ఉండగా 300 విద్యార్థినులకు ఒకటే బాత్రూమ్ ఉండడము, ఇంకా కొన్ని పాఠశాలలో పారిశుద్ధ్య పనులు లేక పాములు తిరుగుతున్నటువంటి పరిస్థితి జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంక్రీట్ జంగల్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 అంశాలకు సంబంధించి కూడా ప్రతి పాఠశాలకు, ప్రతి ఈ కళాశాలకు గవర్నమెంటే పూర్తి గత బీఆర్ఎస్ సర్కారే మన ఊరు మనబడి కింద, అలాగే ఈ గురుకులాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నాటి మంత్రి కొప్పుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి చొరవతో జిల్లాను ఒక గురుకులాల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దే యత్నం చేశారు. అన్నీ పూర్తయినప్పటికీ కేవలము మౌలిక వసతులు చిన్న చిన్న కారణాలతోటి అందులోకి చేర్పించకపోవడమే ఇవాళ 2 కుటుంబాలకు గర్భశోకాన్ని పీల్చాయి. 5 విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతూనే వామ్మో గురుకులం అనేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. మరి దీనికి బాధ్యులు ఎవరు చర్యలు తీసుకుంటారు, ఎటువంటి భరోసా కల్పిస్తారు పేరెంట్లకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులకు రక్షణ ఎవరు ఇస్తారో మనకైతే క్లియర్ కట్గా తెలియాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గురుకులాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గురుకులం ఘటన తర్వాత జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తూ కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదని అయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది.